కళ్యాణ్ గారి నాయకత్వంలో సజావుగా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తా ఉంది. ఏమన్నా ఈ ప్రభుత్వం బాగుందా? మన మంచి ప్రభుత్వం ఇది. ఈ రోజు ప్రజలకు మేలు చేసేటువంటి ప్రభుత్వం. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పినట్టు మనకి బ్రిటిష్ ప్రయాణం నుంచి సుమారు 1900 కోట్ల రూపాయలు గతంలో గత 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇంత భారీగా నిధులు పంచాయతీకి వచ్చినటువంటి పరిస్థితులు లేదు. పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు పెన్షన్లే కాకుండా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం ఉంది. గృహవసతి కల్పించాలని ఈ మధ్య ముఖ్యమంత్రి గారు తీసుకొని ఎవరికైతే కొత్త ఇంటి స్థలాలు ఉంటాయో, ఎవరికైతే పట్టా ఉంటుందో ఇంటి పట్టా వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా అర్హతలందరూ కూడా మంజూరు చేయాలని కూడా వాళ్ళ ఆదేశాలు ఇస్తున్నారు. త్వరలోనే మిగతా వాళ్ళు కూడా 2 నెలల తర్వాత మిగతా వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొత్తగా పెన్షన్లు ఎవరికైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు కూడా 2 నెలల తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ సహకరించి ఈ అభివృద్ధి కార్యక్రమం ద్వారా గతంలో అయితే అన్ని రోడ్లు కూడా సర్వనాశనం అయిపోయి ₹1 కూడా రోడ్ల మీద పెట్టలేదు. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగలేదు. ఈ రోజు మనకి మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మన అయితే గౌరవ శాసనసభ స్పీకర్ గారు అయితే ఈ రాష్ట్రానికి మనకి గర్వపడే విధంగా ఆయన శాసనసభ వ్యవహారాలు నడుపుతూ ఉన్నారు. మన ఉత్తరాంధ్ర బిడ్డ శాసన సభాపతిగా మంచి గౌరవ ప్రతిష్టలు పొందుతున్నారని మాకంతా కూడా గర్వంగా ఉంది. వాస్తవానికి వారైతే ఇది ఇబ్బందికర పరిస్థితి వారికైతే అసలు మంత్రిగా రావాలని మేమంతా కోరుకున్నాం. ఎందుకంటే కష్టాలు సుఖాలు చూసినటువంటి వ్యక్తి కాబట్టి ఇంకా ప్రజలకు మేలైనటువంటి సేవలు చేయగలుగుతారనుకున్నాం. ఎందుకంటే సీనియారిటీలో ఉండడమే కాకుండా గత 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పెట్టి ఆయన జైలుపాలు చేసేటువంటి కార్యక్రమాలు చేసి చాలా అన్యాయంగా కేసులు పెట్టి చేసి నిర్దేశించి పోరాటం చేశారు. ఈరోజు ఇచ్చినటువంటి పదవికి చిన్న పదవి కాదు, మంత్రి పదవి కంటే చాలా పెద్ద పదవి. అంతా కూడా గౌరవంగా ఆయన చూసుకునేటువంటి మంచి పదవిలో ఉన్నారు. ఈ రాష్ట్రానికి మంచి దిశ నిర్దేశించేటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడైనా శాసనసభ వ్యవహారాలు గత 5 సంవత్సరాల్లో ఈ రకంగా జరిగాయి చెప్పండి. చర్చే జరగలేదు అసలు గత 5 సంవత్సరాల్లో. ఒకరికొకరు పెట్టుకోవడం తప్పితే చర్చే జరగలేదు. మన శాసనసభాపతి గారు అయితే ప్రతిపక్షంలో నమ్మంటున్నారు. శాసనసభ కంటే మీరు బాగుపడండి, మీకు అవకాశం ఇస్తాం, మాట్లాడండి, ప్రతిపక్షం ముందు తేరాలి, ప్రజలు ఎందుకు ఎక్కించారు మనం అడుగుతున్నా వాళ్ళు మొక్క కాంగ్రెస్ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు గత 5 సంవత్సరాలు అది పాపాలు చేశారు కాబట్టి ప్రజలకి మోసం చేయించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కాంగ్రెస్ వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఉత్తరాంధ్రకి మహాసంఘం తీసుకొస్తా ఉన్నారు. అయ్యపాత్ర గారి నేతృత్వంలో మనకి ఇక్కడ దగ్గర మనకి మంచి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు సుమారు 60,000 కోట్ల రూపాయలతో మనకి అదృష్టం ఏంటో మన ఎంపీ గారు కూడా మంచి వ్యక్తి, సరైనటువంటి సమయంలో బాగా ప్రయోగమైనటువంటి వాళ్ళు వచ్చినటువంటి తక్కువ టైంలోనే ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ అభివృద్ధి వస్తూ ఉంది. నక్కపల్లిలో ఏమో మీకు మెటల్దేమో ఒకప్పుడు ఆస్ట్రేలియాలో మెటల్ కార్యక్రమం నిర్మాణంతో కలిపి 80,000 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ అక్కడ వచ్చే కార్యక్రమం ఉంది. వాస్తవానికి గత నెల ప్రధానమంత్రి గారిని వచ్చే కార్యక్రమం చేపట్టారు. అనివార్య కారణాల వల్ల క్రమంలో క్యాన్సిల్ అయింది. మళ్ళీ మొత్తం ఉద్యోగాలు ఎప్పుడో ఈ కార్యక్రమం పెట్టాలని మళ్ళీ మన ఎంపీ గారు ఆలోచన చేస్తూ ఉంటారు. మన ఎంపీ గారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 40 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నప్పటికీ అభివృద్ధిలో కూడా ఎక్కడా వెనకంటే వేయలేదు. ఈ 6 మాసాల్లో ఖర్చు పెట్టినటువంటి నిధులు చూస్తే ఒక అనకాపల్లి నియోజకవర్గం తీసుకుంటే వాళ్ళు గత 5 సంవత్సరాలు కూడా ఖర్చు పెట్టారు. అటువంటి డబ్బు వస్తూ ఉంది. ఒకవైపు కేంద్రం నుంచి కూడా నరేంద్ర మోడీ గారు వారి గొప్ప ఆశీస్సులతో వారు సహకరిస్తూ నిధులు చేకూర్చ లేకుండా పోలవరం లాంటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని 2-3 సంవత్సరాలు పూర్తి చేయాలనేటువంటి అపూర్వత ధ్యేయంతో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. వారికి గొప్ప సహకారం ప్రజలకి మీరు అందించాల్సినటువంటి అవసరం, మీ ఆశీస్సులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని అందరూ కూడా ఉదయపూర్వకంగా